హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లాస్యా టైలరింగ్. సో ఈరోజు వచ్చేసి కాలర్ నెక్ టాప్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. డోంట్ స్కిప్ అండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఇక్కడ వచ్చేసి నేను ఈ లైనింగ్ అనేది తీసుకున్నానండి. ఈ లైనింగ్కి కింద డబుల్ ఫోల్డింగ్ అనేది చేసి స్టిచ్ వేసేసుకోండి, ఓకేనా. సో తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదండి, ఇక్కడ నెక్ అనేవి ఏవి ఫోల్డింగ్స్ అనేవి చేయకండి, డైరెక్ట్గా పెట్టేసి లోపల సైడ్ స్టిచ్ అనేది వేసుకుంటూ రండి, ఓకేనా. సో ఇక్కడ నేను క్యాన్వాసింగ్ పేపర్ ఫ్రంట్ డిజైన్ కోసం తీసుకున్నానండి. ఇది వచ్చేసి పొడవు వచ్చేసి ఒక 10 to 11 ఇంచెస్ ఉంటుంది, అలాగే వెడల్పు వచ్చేసి ఒక 3 ఇంచెస్ ఉంటుంది, ఓకేనా. సో ఇక్కడ ఒక ½ ఇంచ్కి మార్జిన్ అనేది చేస్తున్నాను ఫోల్డింగ్ సైడ్, ఓకేనా. తర్వాత పొడవు వచ్చేసి 3.5కి ఇలాగ వీ షేప్ అనేది కట్ చేసుకుంటున్నాను నేను. 3.5కి మార్జిన్ పెట్టేసుకోండి. అలాగే వెడల్పు వచ్చేసి ½ ఇంచ్ మెజర్ తీసుకొని ఇలాగ వీ షేప్ అనేది డ్రా చేయండి, ఓకే. సో తర్వాత మనం ఇలాగ మార్జిన్ వేసుకున్న తర్వాత ఈ కింద వచ్చేసి మనం హైట్ చూద్దాము. ఈ హైట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నానండి. 1 ఇంచ్ 7 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకొని 6 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఓకేనా. ఇక్కడ నాకు ఈ వెడల్పు వచ్చేసి 1 ఇంచ్ ఉందండి. ఈ 1 ఇంచ్కి ఎగ్జాక్ట్ మార్కింగ్ అనేది కింది వరకు కూడా ఈక్వల్గా ఉండేట్టు మార్జిన్ అనేది చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ 1 ఇంచ్ నేను పైన వచ్చింది కాబట్టి కింద కూడా 1 ఇంచే తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు 1.5 తీసుకోవాలి అనుకుంటే క్యాన్వాసింగ్ పేపర్ ఎక్కువ ఉంటే 1.5 అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకేనా. సో ఇక్కడ కింద వీ షేప్ రావాలండి నాకు, దానికోసం 1 ఇంచ్ మెజర్ తీసుకొని ఇలాగా మార్కింగ్ వేసుకుంటున్నాను. సో దీన్ని ఇలాగా కట్ చేసుకోండి, వీ షేప్ ఫస్ట్ పైన, తర్వాత కింద వీ షేప్ కట్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వీ షేప్ మరీ కొయ్యగా వచ్చింది అనుకుంటే లైట్గా సైడ్ నుండి కట్ చేయండి కిందికి, ఓకేనా. మరీ కొయ్యగా రాదు. సో ఇది ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ చేసుకున్న దాన్నే కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి, ఓకే. సో ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్ ఉంది కదా, వీటికి టోటల్గా నేను కాలర్, హ్యాండ్స్, కింద బార్డర్, అలాగే ఈ డిజైన్ కోసం గ్రీన్ కలర్ అనేది యూస్ చేస్తున్నాను, ఓకేనా. సో ఈ గ్రీన్ కలర్ పీస్ ఒకటి తీసుకొని ఇలాగ చుట్టూ కూడా నేను స్టిచ్ అనేది ఫోల్డింగ్ చేసేసుకొని వేసుకున్నానండి. సో ఇలాగా వస్తుందన్నమాట మనకి, ఓకేనా. సో ఇక్కడ వీ షేప్ వచ్చింది కదా, దీనికి కూడా ఇలాగ స్టిచ్ అనేది వేసేసుకుందాము. స్టిచ్ వేసుకున్న తర్వాత మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇలాగ కట్ చేసుకోండి. ఇక్కడ ఇలా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన దీన్ని జాయింట్ చేయాల్సి ఉంటుందండి. సో అలా జాయింట్ చేసే కన్నా ముందు మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా మిడిల్ చూసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. మనకి ఈ పీస్ అనేది కరెక్ట్గా సెంటర్లో వస్తుంది, ఓకేనా. సో ఈ కార్నర్స్ స్టార్టింగ్ అలాగే ఎండింగ్లో కూడా ఇలాగ కరెక్ట్గా పెట్టేసుకోండి మార్జిన్కి స్ట్రెయిట్గా. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఈ కాలర్కి ఈ వీ షేప్కి అలాగే చుట్టూ కూడా సన్న కుట్ట అనేది వేసేయండి, జరిగిపోకుండా ఉంటుంది, ఓకేనా. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ మిడిల్ పార్ట్ ఉంది కదా పింక్ కలర్, అదన్నీ కట్ చేసేయండి, ఓకే. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులో నేను పైపింగ్ అనేది పింక్ కలర్ వేస్తున్నానండి. ఒకవేళ మీకు పైపింగ్ అనేది వేయడం రావట్లేదు అని అనుకుంటే డైరెక్ట్గా ఫోల్డింగ్ అనేది చేసేయండి, ఓకేనా. సో ఇక్కడ పైపింగ్ కోసం నేను ఒక 1.5 ఇంచ్ బెల్ట్ అనేది తీసుకున్నానండి, క్రాస్గా తీసుకున్నాను, ఓకేనా. సో మనం ఎప్పుడూ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఫోల్డింగ్స్ చేసేప్పుడు ఎప్పుడూ కూడా రైట్ సైడ్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే రాంగ్ సైడ్ బెల్ట్ అనేది ఉండాలి, ఓకేనా. సో అలా పెట్టుకొని మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ పైన ఏం ఫోల్డింగ్స్ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా పెట్టేసుకొని స్టిచ్ అనేది వేసేయండి, ఓకేనా. పైపింగ్ కోసం వేస్తున్నాను కదా నేను, మీరు పాదాన్ని సెట్ చేసుకోవాలి అనుకున్నా నో ప్రాబ్లం. నేనైతే డైరెక్ట్గా పాదాన్ని అదే ఉన్న పాదాన్నే యూస్ చేస్తున్నాను. మీరు ఒకవేళ సింగిల్ పాదం యూస్ చేయాలనుకున్నా కూడా నో ప్రాబ్లం, వేసుకోండి, ఓకేనా. సో ఇలాగా మూల వచ్చేసరికి ఇలా పాదాన్ని దింపి సెట్ చేసుకోండి. క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని స్ట్రైట్గా క్లాత్ని ఇలా తిప్పేశారనుకోండి, మీకు వీ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది, ఓకేనా. సో ఇలా వస్తుందన్నమాట మనకి. సో మీకు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఫోల్డింగ్ అనేది చేయండి. ఇక్కడ ఫోల్డ్ చేసేప్పుడు పైన వచ్చేసి ఒక ½ ఇంచ్ మెజర్ ఫోల్డ్ చేయండి ఇలాగా. తర్వాత ఇలా డబుల్ ఫోల్డింగ్ అనేది లోపలికి ఫోల్డ్ చేశారనుకోండి, మీకు నెక్ అనేది నీట్గా కనిపిస్తుంది ఈ పైపింగ్ అనేది. సో ఇలా వస్తుంది. మీరు ఈ పైపింగ్ కింది సైడ్ నుండి స్టిచ్ వేశారంటే కంప్లీట్ అనమాట, ఓకేనా. సో ఇప్పుడు ఈ కాలర్ ఉంది కదండి, ఈ కాలర్ మెజర్ అనేది చూసుకోవాలి. సో ఇక్కడ కాలర్ మెజర్ చూడాలి అంటే డబుల్ ఫోల్డింగ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ నుండి ఫ్రంట్ సైడ్కి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి
మనకి ఇక్కడ నుండి ఎన్ని ఇంచెస్ అయితే వస్తుందో ఆ ఇంచెస్ని మనం చూసుకోవాలి, ఓకేనా, టేప్తో. సో ఈ మెజర్ మనకి మెయిన్ అన్నమాట. మీరు కాలర్ ఎలా వేయాలి అనుకున్నా ఈ మెజర్ కరెక్ట్గా ఉంటేనే మీకు కాలర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇక్కడ టోటల్గా నాకు 9 ఇంచెస్ అనేవి వచ్చింది, వన్ సైడ్ మాత్రమే, ఓకేనా. 2 సైడ్స్ నేను మెజర్ తీసుకోవట్లేదు, వన్ సైడ్ తీసుకున్నామంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇంకో ఎక్స్ట్రా నేను క్యాన్వాసింగ్ పేపర్ అనేది తీసుకున్నానండి. సో ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి. ఇక్కడ నేను ఫోల్డింగ్ ఉన్న సైడ్ నుండి నెక్ అనేది పడుతున్నాను. సో నేను మెయిన్ నెక్ వచ్చేసి నేను నెక్ విడ్త్ కోసం 3.5 తీసుకున్నాను కదా మెజర్. సో దానికి స్ట్రెయిట్గా మీరు అదే మెజర్ అనేది తీసుకోవాలి, ఓకేనా. కాలర్ కోసం ఇక్కడ నేను 8 ఇంచెస్ పొడవు అనేది తీసుకుంటున్నానండి. మనకు టోటల్గా 9 ఇంచ్ వచ్చింది కదా, ఒక 1 ఇంచ్ మైనస్ చేసి 8 ఇంచెస్ అనేవి తీసుకోవాలి. అలా తీసుకుంటే మనకి రౌండ్ షేప్ అనేది తీసినప్పుడు కరెక్ట్గా మనకి 9 ఇంచ్ పొడవు అనేది వస్తుంది, ఓకేనా. సో ఇందులో రౌండ్ షేప్ అనేది డ్రా చేయండి. డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కొలవండి, ఓకేనా. సో ఇలా కొలిచినప్పుడు మనకి 9 ఇంచ్ అనేది మెజర్ మనకు వచ్చింది కదా. ఈ 9 ఇంచెస్కి ఇలాగా మార్జిన్ అనేది వేసుకోండి, ఓకేనా. సో ఇలా వేసుకున్న తర్వాత మనకి ఒక 3/4 ఇంచు అనేది మనకి ఈ నెక్ అనేది ఉంటే కరెక్ట్గా కాలర్ అనేది సరిపోతుందండి. 1 ఇంచ్ అంటే మరి కొద్దిగా పెద్దగా అయినట్టు అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను 3/4 ఇంచుకి మాత్రమే మెజర్ అనేది తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ 1 ఇంచ్ కావాలి అనుకున్నాను కూడా నో ప్రాబ్లం, డ్రా చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇలాగా మార్జిన్ వేసుకున్న తర్వాత ఇక్కడ లైట్గా రౌండ్ షేప్ అనేది తీయాలండి. ఇలాగా కాలర్ అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది, ఓకే. సో దీన్ని కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత నాకు ఇక్కడ మిగిలిన గ్రీన్ కలర్ పీస్కి ఇలాగా జాయింట్ అనేది చేసుకున్నానండి ఈ క్యాన్వాసింగ్ పేపర్ని. సో దీన్ని ఇలాగ పెట్టేసుకొని ఐరన్ చేశారనుకోండి స్టిఫ్గా అటే అతుక్కొని ఉంటుంది. సో దీన్ని జాయింట్ చేసేప్పుడు నేను ఇలాగా రాంగ్ సైడ్ పెట్టి నేను క్యాన్వాసింగ్ అనేది జాయింట్ చేసుకున్నాను. సో కింద వచ్చేసి నాకు రైట్ సైడ్ ఉందన్నమాట మెయిన్ ఫ్యాబ్రిక్. సో ఇది రాంగ్ సైడ్ నేను క్యాన్వాసింగ్ పేపర్ అనేది జాయింట్ చేసుకున్నాను, ఓకేనా. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచు అటు ఇటు కూడా కటింగ్ అనేది చేసుకోవాలి, ఓకేనా. ఈ క్యాన్వాసింగ్ పేపర్కి అటు ఇటు కూడా మీరు 1/2 ఇంచ్ తీసుకుంటారా, 1/4 ఇంచ్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. సో ఇలాగా కట్ చేసేసుకోండి, మార్జిన్ చేసుకొని అటు ఇటు కూడా కట్ చేసుకోండి, ఓకేనా. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో పీస్ ఉంటుంది కదా, సేమ్ ఆ పీస్కి కూడా ఇదే విధంగా పైన పెట్టేసుకొని కట్ చేసుకొనైనా కట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కింద వచ్చేసి నేను ఇలాగ గ్లూ అప్లై చేసి ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటున్నాను. మీకు ఒకవేళ అవైలబుల్ లేదు గ్లూ అనుకుంటే డైరెక్ట్గా ఇలా చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేయండి, అలా అయినా ఆగుతుంది, నో ప్రాబ్లం, ఓకేనా. సో మీకు ఎలా కంఫర్టబుల్ ఉంటే అలా యూస్ చేయండి, ఓకేనా. ఇక్కడ నేను ఇంకో ఫ్యాబ్రిక్ తీసుకొని ఇది రైట్ సైడ్ పెట్టానండి. నేను ఇందాక పెట్టింది రాంగ్ సైడ్ నేను స్టిచ్ వేసుకున్నాను కదా, ఇది వచ్చేసి రైట్ సైడ్లో పెట్టేసుకున్నాను అనమాట. సో దీన్ని ఇక్కడ చూపిస్తున్నాను కదా, సేమ్ అదే మెజర్ వేసుకొని మీరు డైరెక్ట్గా స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదు అని అనుకుంటే ఇలా కట్ చేసుకొనైనా జాయింట్ చేసుకోవచ్చు, ఓకేనా, అది మీ ఇష్టం. సో ఇలాగ నేనైతే స్ట్రెయిట్గా జాయింట్ అనేది చేసేసుకుంటున్నానండి. అంటే లోపల సైడ్ రెండు కూడా రైట్ సైడ్ ఉండాలి, ఆపోజిట్లో రెండు కూడా రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. సో మనం ఫినిషింగ్ కరెక్ట్గా ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుందన్నమాట. సో దీన్ని ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి. క్యాన్వాసింగ్ పేపర్కి మనము ఒక 1/4 ఇంచు లేదా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అదే మెజర్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఒక 1/2 ఇంచు ఆర్ 1/4 ఇంచు మెజర్ ఎక్స్ట్రా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకున్నాం కదా ఈ క్యాన్వాసింగ్ పేపర్కి. సో దానికి మనం ఈ కింది క్లాత్ని కూడా ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. సో ఎక్స్ట్రా కట్ చేసుకుంది మనం నెక్ జాయింట్ చేసేప్పుడు వెళ్ళిపోతుందన్నమాట, ఓకేనా. సో ఇలా లోపల సైడ్ కటింగ్ అనేది ఇవ్వాలండి. కటింగ్ ఇచ్చిన తర్వాత మనకి ఇలాగ రిటర్న్ చేసినప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుంది కట్ చేసుకుంటే, ఓకేనా. సో ఇలా కంప్లీట్ అయింది కదా. సో ఇది చివరి వరకు కూడా ఫోల్డింగ్ ఇలాగ నీట్గా పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా మనకి ఎక్స్ట్రా.
సో దీన్ని మనము జాయిన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, ఈ పీస్ని కింది నుండి జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి రెండింటిని కూడా సమానంగా ఫోల్డ్ చేసి మనకి ఎక్కడైతే చివరిగా వచ్చిందో ఈ సైడ్ మనము మార్జిన్ అనేది చేసుకోవాలి. ఓకేనా, సో ఇక్కడ మార్జిన్ ఎందుకు అని అంటే మనం జాయిన్ చేసేప్పుడు మనకి గుర్తుండడం కోసం. ఓకేనా, సో ఇలా మార్జిన్ చేసుకున్నాం కదా కాలర్కి, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి కూడా అలానే మార్జిన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ నుండి కరెక్ట్గా జాయిన్ చేసుకోండి, ఇలాగ ఫోల్డ్ చేసి పట్టేసుకొని మనం ఇక్కడ మార్జిన్ అనేది చేసుకోవాలి బ్యాక్ సైడ్. సో మీరు ఇలాగ కాలర్ జాయిన్ చేసేప్పుడు ఈ క్లాత్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉండాలండి. ఇక్కడ షోల్డర్స్ కనిపిస్తున్నాయి కదా, బ్యాక్ సైడ్ నుండి మనం జాయిన్ చేయాల్సి ఉంటుంది కాలర్ని. ఎప్పుడు కూడా ఫ్రంట్ నుండి జాయిన్ చేయొద్దు. మనం ఈ క్యాన్వాసింగ్ పేపర్ వెయ్యని క్లాత్ని జాయిన్ చేయాలన్నమాట. ఓకేనా, మనం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మెజర్ తీసుకున్నాం కదా, ఇక్కడ చూసుకోండి. ఆ 1/2 ఇంచ్ మెజర్కి మాత్రమే నేను స్టిచ్ ఈ సైడ్ 2 సైడ్స్ కూడా మిడిల్ నుండి జాయింట్ అనేది చేస్తున్నాను. ఓకేనా, సో 1/2 ఇంచ్ మెజర్కి ఇలాగ స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకోండి. మీరు ఇలా వేసుకున్నప్పుడు ఒకవేళ క్లాత్ అనేది బెల్ట్ ఎక్స్ట్రా వస్తే లైట్గా ఫోల్డింగ్ అనేది చేయండి, నో ప్రాబ్లం అండి. ఓకేనా, సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఇలాగ రిటర్న్ తీయాలండి. ఇప్పుడు మనకి రైట్ సైడ్ అనేది కాలర్ వస్తుంది. సో ఇలా రైట్ సైడ్ కదా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలాగా ఫోల్డ్ పెట్టేయడమే, డైరెక్ట్గా వచ్చేస్తుంది. మనకి ఏం ఫోల్డింగ్ స్టిచ్ అలాగా ఫోల్డ్ చేయడం అనేది ఏమీ ఉండదండి. డైరెక్ట్గా మనకి నెక్ అనేది ఆటోమేటిక్ ఫోల్డ్ అయ్యి వస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ అలాగే ఎండింగ్ కూడా రఫ్ అనేది చేయండి. ఓకేనా, రఫ్ చేసి మాత్రమే స్టిచ్ అనేది వేసుకుంటూ చుట్టూ కూడా కాలర్ని కంప్లీట్ చేయండి. సో కాలర్ అనేది కంప్లీట్ అన్నమాట. సో టోటల్గా మనకి ఫినిషింగ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ ఉంది కాబట్టి మనకి ఈ పింక్ కలర్ క్లాత్, సో నేను ఇలాగ డిజైన్ అనేది ఇచ్చాను. మీకు ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో హ్యాండ్స్ ఇక్కడ నేను 3/4 హ్యాండ్స్ తీసుకున్నాను కదా, అవి జాయిన్ చేసేసుకొని సైడ్స్ అలాగే కట్స్ స్టిచ్ వేసుకుంటే కంప్లీట్ అనమాట. సో ఇదండి టోటల్గా అవుట్ఫిట్ వచ్చేసి ఇదన్నమాట. సో మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి, మిస్ అవ్వద్దు వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.